కదిలే నిప్పు కణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరుడై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది పనులలో వెలుగు వేగమతడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా వారు కడప జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి మన కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు అధ్యక్షుడిగా రావడం, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కలిగిస్తామండి. మీరందరూ అభిమానించే ద్వారకానాథ్ రెడ్డి గారు అందరూ చెప్పినట్లు లేకుండా కేవలం ప్రజాసేవకే అంకితమై పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి శాసనసభ్యుల్ని మీరు పొందడం కూడా నిజంగా గర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ చాలామంది మిత్రులందరూ కూడా ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నాం ఇందాక అందరూ కూడా చెప్పారు. ప్రధానంగా 16,000 ఉద్యోగాలు. అంతకుముందు ఏం చెప్పారు, ఎన్నికల ముందు మెగా డిఎస్సీ పెడతాం, 1000 ఉద్యోగాలు టీచర్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు అందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 లెక్కన నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. యువకులందరూ కూడా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు, ఏం చేశారు యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ, లేదా ఉద్యోగాలు ఆశించి భంగపడిన సోదరులకు కానీ ఏం జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని చూస్తూ ఉన్నాం. దాదాపు 50 సంవత్సరాల నుంచి కాలేజ్ డేస్ నుంచి చూస్తూ ఉన్నాం. ఏదైనా చెప్తే పని గడుపుకునేదానికి ఆయన బొంకు మాటలు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, మోసపూరితంగా మాట్లాడతాడు. పని అయిపోయిన తర్వాత నువ్వెవరో ఆయనకు తెలియనట్లు వ్యవహారం చేస్తాడు. అదే ఆయన వ్యక్తిత్వం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేశాడు, చేసేది కాదు. ఎన్ని ఇబ్బందులైనా కానీ ఎదుర్కొని చెప్పిన మాట కోసం పనిచేసే వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అదే కోవలో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఒక ఆరోపణ చేశారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీ కుమారుడు చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు, అవన్నీ కూడా ప్రూవ్ కావాలంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు, అయ్యే పరిస్థితి ఉండదు, కాబట్టి నువ్వు దీన్ని ఈ కేసును సిఐడికి ఇవ్వాలి, సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు చెప్తే శాసనసభలోనే, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలోనే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అప్పటికప్పుడే నేను ఈ కేసు సిబిఐకి ఇస్తా అని వారు చెప్పడం జరిగింది. సభ్యుడిగానే ఉన్నాను. మరి ఈరోజు నువ్వు ఎందుకు అని చెప్పలేదు? రాష్ట్రమంతా అడుగుతా, అవకతవకలు జరిగాయి, డబ్బులు తీసుకున్నాడు మీ కొడుకు, 35 లక్షల లెక్కన వసూలు చేశాడు. ఇంత అవినీతిపరుడు ఎవరు లేదు ఈ రాష్ట్రంలో. మరి ఇతన్ని మంత్రిగా పెట్టడం మంచిదేనా? మీ కూటమిలోనే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి వారు ఎందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు? మరి ఆ విధంగా నీ కొడుకు ఎందుకు చేయలేదు? నీ కొడుకు మీద రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదని అడిగితే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ లేదు, లేదా వాళ్ళ కూటమిలో
కేంద్రంలో మంత్రి రాజీనామా చేసిన ఇతను రాజీనామా చేసే పరిస్థితి లేదు. ఏమి తెలియనట్లు, ఏమి జరగనట్లు, మేమేమి తప్పు చేయలేదు, ఇదంతా కూడా అభూత కల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్పించారని చెప్పి ఆలోచన ప్రజలకు కలగాలని చెప్పి ఒక పద్ధతిగా పనిచేస్తూ ఉన్నారు తప్ప నిజానిజాలు తెలుసుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కూడా తెలుసుకోలేరు. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేయించావు, రా సెక్రటరీ మీద ఒత్తిడి తెచ్చి. ఈరోజు రాష్ట్రం అంతా అడుగుతా ఉంది నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని. ఎందుకని వేయవు అని అడుగుతా ఉన్నాను. తప్పు చేశాడా? చేస్తుంటే ఒప్పుకోండి, తప్పు చేశాడు కాబట్టి నేను సిబిఐ ఎంక్వైరీ చేయను అని చెప్పి. లేదా నా కొడుకు సచ్చీలుడు, తప్పనిసరిగా నేను అది ప్రూవ్ చేస్తానంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. అదేవిధంగా మీ కొడుకు డబ్బులు తీసుకున్నాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, తప్పుడు సర్టిఫికేట్లతో స్పోర్ట్స్ కోటాలు 35 లక్షల లెక్కన డబ్బులు తీసుకొని ఇచ్చాడు. చాలామంది మెరిటోరియస్ విద్యార్థులకంతా కూడా మోసం జరిగింది, అన్యాయం జరిగింది. వారి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈ ఉద్యోగ అవకాశాలు కోల్పోయి నిరుత్సాహంలో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఇది అక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉండి రాజీనామా చేశారో నైతిక బాధ్యతతో, అదేవిధంగా ఇక్కడ మీ కుమారుని కూడా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయమని చెప్పి చంద్రబాబును కోరుతా ఉన్నాను. మరి చంద్రబాబు చెప్పిన, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న కొలీగులందరూ చెప్పిన, వాళ్ళ శాసనసభ్యులు చెప్పిన, మరి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పినా నేను చేయను, నేను ఈ కుర్చీ దిగానని చెప్పి లోకేష్ ఏదైతే చేస్తూ ఉన్నాడో అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ లోకేష్ నాయుడుకు తగిన సమయంలో సరైన బుద్ధి చెప్పే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను.